పిల్లల్ని గేమ్స్కి వదిలినప్పుడు ఒక అమ్మాయి ఏడ్చింది. ఎందుకో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ వల్ల నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు ఒక అమ్మాయి సైలెంట్గా ఏడుస్తూ ఉండటం గమనించా. ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది తెలుసుకోవడానికి వెళ్ళా. అప్పుడు తనతో మాట్లాడాక అర్థమైంది, తను గేమ్లో ఓడిపోయినందుకు ఏడుస్తుంది అని అర్థమైంది. నేను వెంటనే తనతో చెప్పా, గేమ్స్ అనేది మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం లేదా ఒక యాక్టివిటీ లాగా తప్ప ఇందులో ఖచ్చితంగా గెలవాలి అనేది కాదు. అయినా ఓడిపోయినందుకు ఏడవటం మానేసి ఎందుకు ఓడిపోయాను అని ఆలోచించు. ఈసారి ఓడిపోకుండా ఎలా ఆడాలి అనేది మాత్రమే ఆలోచించు అని తనతో చెప్పా. ఇలా మనం పిల్లలను నిరాశపరచకుండా, వాళ్ళ మీద సీరియస్ అవ్వకుండా ఇలా చెప్పామంటే అప్పుడు వాళ్ళు ఇంప్రూవ్ అవ్వటమే కాక ఫోకస్ పెట్టడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు. అదే మీ పిల్లలు ఇలా ఏడుస్తే మీరేం చెప్తారు? కమెంట్ చేసి చెప్పండి.